తప్పులు చేసే వాళ్ళకి కులం ఉండదు. తప్పులు చేసే వాళ్ళకి మతం ఉండదు. తప్పులు చేసే వాళ్ళకి ప్రాంతం ఉండదు. తప్పులు చేసే వాళ్ళకి పార్టీ కూడా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను. తప్పులు చేసే వాళ్ళకి పార్టీ కూడా ఉండదు. తప్పులు చేసేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టే అన్ని పార్టీల్లోనూ ఉంటారు. కానీ తప్పు చేసిన వాడు కనపడుతున్నప్పుడు ఆయా పార్టీలు అతని పట్టి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం ఇంపార్టెంట్ థింగ్. ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఆ పార్టీ వెనకేసుకొచ్చిద్దా? లేదు అతన్ని పక్కన పెట్టిద్దా? అన్నది మాత్రమే ఇంపార్టెంట్. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు 'జానీ మాస్టర్' మీద ఒక కేసు నమోదైంది. వెంటనే జనసేన పార్టీ రియాక్ట్ అయ్యి అతన్ని కొంతకాలం పక్కన పెట్టింది. అవునా కాదా? ఈ మధ్య జనసేన ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు వినపడ్డాయి. హ్మ్. ఆహ్, ఒక మహిళనేదో లైంగికంగా వాడుకొని వేధించాడు అని చెప్పేసి ఆరోపణలొచ్చాయి. ఒక మహిళ బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టింది జనసేన ఎమ్మెల్యే మీద. వెంటనే అతన్ని కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టారు. అతని మీద ఒక కమిటీని వేశారు. నిజంగా అతను తప్పు చేశాడా? తప్పు చేయలేదా? అన్న దాని మీద పార్టీ ఇంటర్నల్‌గా ఒక కమిటీ వేసింది. అంతేగాని ఆ ఎమ్మెల్యేని సమర్థించుకునే పని చేయలే. ఎవరు చేయట్లేదండి. ఏదో అమాయకుడు అమ్మాయి కోసం ఆశపడ్డాడు. హ్మ్. మనందరం కూడా కాలు జారే వాళ్ళమే కదా! ఇయాల ఎవడు చిత్తశుద్ధిగా ఉన్నాడు. అందరం తప్పులు చేసే వాళ్ళమే కదా! ఇలా సమర్థించే పని చేయలే. ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చినప్పుడు ఎమ్మెల్యే మీద కమిటీ ఏసారు. కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారు. అది నడిసింది. కదా! మొన్న ఈ మధ్య టీడీపీకి సంబంధించిన లోకల్ లీడరే. అక్కడ ఒక వార్డు స్థాయి నాయకుడు. గుంటూరు జిల్లా. అతను ఒక మహిళని నడి రోడ్డు మీద అమ్మాయి మహిళ చీర పట్టుకొని లాగటం ఏదో మహిళను అవమానించారు. అతను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి. దాని మీద వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. టీడీపీ కూడా రియాక్ట్ అయింది. వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతన్ని అరెస్ట్ చేపించారు. జైలుకి పంపించారు. ఎక్కడ కూడా పార్టీ అతన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయలే. పైగా అతని మీద చర్యలు తీసుకోవటంలో లేట్ అయినందుకు పోలీస్ అధికారి మీద కూడా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మీద కూడా చర్య తీసుకున్నారు. ఆ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పేరు సత్యనారాయణ ఏదో ఉంది. అతని మీద కూడా చర్యలు తీసుకున్నారు. అంటే పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చిన మరుక్షణం పార్టీ అధిష్టానం రియాక్ట్ అయింది. అంతే కదా! మన పార్టీ కార్యకర్త గదా! ఏదో తెలియక చేసుంటారులే అని వెనకేసుకు రాలే. వెంటనే రియాక్ట్ అయింది. అతన్ని సస్పెండ్ చేసింది. జైల్‌లో పెట్టింది. ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు వైసీపీ చూడండి. ఇయాల విరూపాక్షి గారి మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. అతను ఒక మహిళ దుస్తులు అతను గావచ్చు, అతని కుమారుడు గావచ్చు, అతని అనుచరులు గావచ్చు. వాళ్ళ టీమ్ మొత్తానికి ఒక దళిత మహిళ దుస్తులు జింపేసి వాళ్ళ కుటుంబం మీద దాడి చేశారు అనేది ఆరోపణ. కేసు కూడా నమోదైంది. ఆ మహిళ చెప్తుంది. ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆ మహిళ చెప్తుంది. చెప్తున్నప్పుడు దాన్ని ఇంకా వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప, ఎక్కడ కూడా ఎమ్మెల్యేని మందలించడమో, ఇదేంది నువ్వు పద్ధతి కాదు కదా చేయటం అని చెప్పడమో, ఇదెక్కడా కూడా వైసీపీ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్‌గా సమర్థిస్తూ, విరూపాక్షి గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. అంటే తప్పు చేసినా సరే విరూపాక్షి గారిని వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మాత్రమే కాదు. మొన్న శ్రీకాకుళం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ఒక మహిళా ఎస్ఐని అందరూ గుంపుగా చుట్టుముట్టి ర్యాగింగ్ చేసి, ఈవ్ టీజింగ్ చేసి, వేధించి, తాకటానికి ప్రయత్నం చేసి, ఆ ఎస్ఐని ఇబ్బంది పెడితే, ఆ ఇష్యూలో కూడా వైసీపీ అక్కడ వాళ్ళ క్యాడర్‌ని వెనకేసుకొచ్చింది తప్ప తప్పు పట్టే ప్రయత్నం చేయలే. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయిలెండి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇష్యూ ఉంది. గోరంట్ల మాధవ్ ఏకంగా ఒక మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడుతూ దొరికిపోయాడు. ఒక మహిళ ఆరోపణ చేసింది. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ఆ ఇష్యూలో గోరంట్ల మాధవ్‌ని వెనకేసుకొచ్చారు తప్ప, ఎక్కడ అతని మీద చర్యలు తీసుకోలేదుగా. అతన్ని మందలించే ప్రయత్నం కూడా చేయలేదుగా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ గారు చెప్పడం అయితే, అంటే ఆమె చెప్పింది ఓపెన్‌గా. ఆ రోజుల్లో నేను చర్యలు తీసుకుందాం అనుకున్నాను. కేసు కూడా నమోదు చేద్దాం అనుకున్నాను. నోటీసులు పంపించడానికి సిద్ధమయ్యాను. కానీ ఆ పార్టీ పెద్దలు పిలిపించి నాకు వార్నింగ్ ఇచ్చారు. మన పార్టీ నాయకుడు ఏదైనా తప్పు చేసినా వెనకేసుకు రావాలి గానీ, చర్యలు తీసుకోవడానికా నీకు ఈ పదవి ఇచ్చిందని నన్ను వారించారని చెప్పిందావిడ. ఆవిడ చెప్పిన మాట నా మాట కాదు. మీరు యూట్యూబ్‌లోకెళ్ళి సెర్చ్ చేసి చూడండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు వాసిరెడ్డి పద్మ గారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ గోరంట్ల మాధవ్ గారి విషయంలో.
సో, అంటే వైసీపీ ఒక విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది? టీడీపీ, జనసేన వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే నైతికత అనేది ఒకటుంటది. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు. మళ్ళా చెప్తున్నా. తప్పు చేసేవాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు. కానీ తప్పుని ఎంకరేజ్ చేయటం వేరు. తప్పుని ఖండించడం వేరు. తప్పుని ఎంకరేజ్ చేస్తుంది వైసీపీ. ఆహ్, మన నాయకుడు కూడా యాక్సిడెంట్ చేశాడు. చేశాడు. చిన్న అమాయకుడు ఏదో చేశాడు. నిర్లక్ష్యంగా కూడా వివరించాడు. పోనీ తెలీదు నిర్లక్ష్యం వివరించాడు అమాయకుడు. కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. చేశాడు. ఏదో వాళ్ళ కొడుకుని రక్షించుకోవడం కోసం చేశాడు. ఇలా అన్నిటికి భూమిని కబ్జా చేశాడు ఒక వైసీపీ నాయకుడి కొడుకు. చేశాడు భూముల కోసం అది ఆశపడి ఉంటారు. తప్పేంటి? అంత మాత్రం కేసులు పెడతారా? ఇలా ప్రతి దానికి కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నంలోనే వైసీపీ ఉంటుంది. సో, ఈ ఆలోచన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి బయటపడాలి. లేకపోతే వీళ్ళ విషయంలో ప్రజలు ఆల్రెడీ మొన్న ఆలోచించుకొని 11 ఇచ్చారు. మళ్ళీ అలాంటి ఆలోచనకే వెళ్తారు. సో, ప్రజలలో నెగెటివ్ కాకుండా ఉండాలంటే ఇలాంటి నెగెటివ్ అంశాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నెగెటివ్‌గానే ఉండాలి. ఇలాంటి నెగెటివ్ అంశాలను మేదేసుకొని, ఓన్ చేసుకొని వాటి పట్ల పాజిటివ్‌గా ఉంటే ప్రజలు వైసీపీకి ఎప్పటికీ నెగెటివ్‌గానే ఉంటారు. ఇది నిజం.